రే నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. నీకెవరా పిల్లనిస్తానందా? నీకు కుజదోషం కదా. మ్యాట్రిమోనీలో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఏ మ్యాట్రిమోనియా? కుజదోషం మ్యాట్రిమోనీ. ఇదేంద్రా కొత్తగా? దీనికే సాకైతే అట్ట ఇంకా చాలా మ్యాట్రిమోనీలు ఉన్నాయి. ఏందదా? ఇప్పుడు బ్రతికిన రోజులు పెళ్లి చూపులు చూసి చూసి ముసలోళ్ళు అయిపోయింటారు కదా, వాళ్ళకి ముసలోళ్ళ మ్యాట్రిమోనీ. ఇప్పుడు తాగి తాగి లివర్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా పిల్ల వద్దా? అవును, వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ మ్యాట్రిమోనీ. ఇప్పుడు భార్య చేత దెబ్బలు తినకుండా విడాకులు తీసుకుని అంటారు కదా, వాళ్ళకి భార్య బాధితులు మ్యాట్రిమోనీ. బట్టతలు ఉండే వాళ్ళకి బట్టతల మ్యాట్రిమోనీ. నువ్వు కూడా కనిపెట్టానవరా? రే రే, నాకు సంబంధించిన మ్యాట్రిమోనీ కూడా ఏదైనా ఉంటే చూడరా. నీదేం మ్యాట్రిమోనీ? అంటే అదే 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 చెప్తేనే కదా తెలుస్తుందా? పైల్స్ మ్యాట్రిమోనీ. పైల్స్ మ్యాట్రిమోనీ అది తొందరలోనే తీసుకొని వస్తారంట. కానీ దాంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి? ఏమిలా ఆ పైల్స్ ఎంత మాత్రం ఉందని వీడియో తీసి అప్లోడ్ చేయాలి. ఇంకెందుకు అవుతుంది పెళ్ళి? దాన్ని చూసి డాక్టర్ 3 సార్లు మర్చిపోయినాడా? సరే నాకు చాలా పనులున్నాయి, రేపే నిశ్చితార్థం వేరా. రే మావా, ఒకప్పుడు మా చెల్లిని చేసుకుంటారని మాట ఇచ్చినావు, గుర్తుందా? ఎప్పుడా? 2 సంవత్సరాల ముందు 2 బీర్లు ఫ్రీగా తీయించినప్పుడు. అది మత్తులో ఇచ్చిన మాట, లెక్కలోకి రాదు. మత్తులో ఇచ్చినా ఎట్టిచ్చినా మాట మాటే. మర్యాదగా మా చెల్లిని పెళ్లి చేసుకో. మీ చెల్లె అప్సరస్ కదా, అడక తినే మారి ఉంటది. రేపే నా నిశ్చితార్థం. నేను కూడా వస్తా. నువ్వు రావద్దని చెప్పేదానికే వచ్చిన. రే నన్ను గాన రానిలేదనుకో, మా చెల్లిని నేనే చంపేసి నువ్వు చంపేసావని చెప్పేస్తా. సర్లేరా. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా చెల్లినే కాదంటావా? నిశ్చితార్థం చెడగొట్టేయాల. యాస్తా మాస్టర్ ప్లాను. యో నాయనా, ఎమ్మగడ్డం పెట్టేస్తున్నది ఇంకా రాకుంటే ఏం చేస్తున్నావు? కారు స్టార్ట్ అవడం లేదా? ఎందుకు స్టార్ట్ అవుతుంది? డీజిల్ బదులు డ్రింకింగ్ వాటర్ పోస్తే. సర్లే మీరు ఎట్టన్నా రండి కానీ ఎమ్మగడ్డం పెట్టేస్తున్నది. ఇంతలోపల నేను పిల్లని చూసేస్తాను. సరే నాయనా. సర్లే ఎత్రా. రండి లోపల రండి. అమ్మా నాయన రాలేదా? ఈడే తీసుకొని రాలా. వెనకాల వస్తున్నారు అంకుల్. సరే ఏమగంటే వచ్చేస్తున్నది. ఇంత లోపల అమ్మాయిని చూసేద్దు రండి. నువ్వు పక్కన కూర్చునే ఇద్దరం కూర్చో. చంపేద్దు. చెప్తా. అల్లుడు గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10వ ఎక్కం వరకు చదువుకున్నా. 10 ఎక్కలలో ఏడనడుగు టక్కని చెప్తా. 9 ముళ్ళ ఎంత? 9 అక్ల 9, 9 2 18, 9 3 27. 27. అది ఒకసారి మధ్యలో చెప్పలేరా? ఫస్ట్ నుంచి రావాల్సిందే. ఓకే, ఇంకా మన ప్లాన్ స్టార్ట్ చేసేద్దాం. ఏంది అది? ఏమీ లేదండి, మా వాడికి షుగర్. ఏంది షుగరా? ఇంకా టీబీ, బీపీ, ఆస్తమా ఇంకా చాలా ఉన్నాయి. టైంకి మాత్రం లస ఉండాలా. మావయ్య నాకు కూడా ఎన్ని ఉండాలడు? సేమ్ పిచ్. అల్లుడా, మధ్యాహ్నం మాత్రం వేసుకున్నావా? వేసుకుంటానులే కానీ నీ మాత్రం ఇచ్చేసా మారుకుంటావు. ఏంద్రా ఇలా? ప్లాన్ బి. ఎవరో చెప్పు. నువ్వు కడుపు చేసిన అమ్మాయి ఆవాసం చేసే దానికి డబ్బులు అడుగుతా ఉంది. ఏందలుడు ఇది? ఈ మా ఉన్నాడు అనుకున్నావా, సచ్చినాడు అనుకున్నావా? ముందే అడుగుంటే ఇచ్చింటాను కదా డబ్బులు. మీరు మాకు బాగా నచ్చేసారు అల్లుడు గారు. అమ్మాయితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడతారా అల్లుడు? వద్దు. ఏమే, మా వాడికి అంటు వ్యాధులు ఉన్నాయి, అంటుకుంటాయి. మా అమ్మాయి కూడా అంటు వ్యాధులు ఉన్నాయి. సేమ్ పిచ్. రండి పర్సనల్ గా మాట్లాడదాం. మీరు తెల్లగా చాలా అందంగా ఉన్నారు, మీరు కర్రీగా చాలా అసహ్యంగా ఉన్నారు. థ్యాంక్స్. నేను మీకు నిజంగానే నచ్చానా? చాలా నచ్చారు. ఇంతకుముందు ఎవరన్నా ప్రేమించారా? లేదు. అయితే పెళ్లికి ముహూర్తాలు పెట్టేయమంటారా? పెట్టేయండి. పెట్ర ముహూర్తాల. ఎన్ని ప్లాన్లు వేసినా పిల్లిని చెడగొట్టలేకపోయినాను. ఎట్టయినా తాళి కట్టి లోపల చెడగొట్టేయాల. ఏమైంది అంకుల్? పెళ్లి పెట్టుకుని డల్లుగా ఉన్నాడు. అమ్మాయి ఎవరితో లేచిపోయిందంట. పరువు మొత్తం పోయింది బాబు. బంధువులంతా ఎగతాళిగా చూస్తున్నారు. సర్లేరా, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. ఏంది వదిలేసేదే? నరకేస్తుంది. సర్లే, ఇప్పుడు ఏమైందిలే?
పెళ్లికి 10 లక్షలు అయిందే, దానికి వడ్డీ ఎవరు ఇస్తారో? పెళ్లి పత్రికలకి, పెళ్లి సత్రానికి, పేరెంటాలకి లక్షలు ఖర్చు అయినది, దాన్ని ఎవరు ఇచ్చేదా? అదేదో నిశ్చితార్థం ముందెలేసలుంటా మాకు బాధ లేదు కదా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అప్పటికి నా పర్లేదని ఎవరు నన్ను లవ్ చేసినామంట అనింది. అనింది. పెళ్లికి ముందు లేచిపోవడం వల్ల అందరూ ఏమనుకుంటున్నారు తెలిసిన, అబ్బాయి లేదు లోపం ఉండదే, అందుకే అమ్మాయి లేచి వెళ్ళిపోయింది అంటున్నారు. ఇంకా నాకు పిల్లని ఎవరు ఇస్తారో? మా సెల్లుండా చేసుకుందు గాని. దానివల్ల ఎవరు ముందే తల ఉంచిన మా నాయన ఈ రోజు అందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను అబ్బాయిని కాబట్టి సరిపోయింది, అదే నా ప్లేస్లో అమ్మాయిని ఉంటే. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రుల్ని కాదనుకుని వెళ్ళిపోవడమే తప్పు. అలాంటిది పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత వెళ్ళిపోవడం ఇంకా తప్పు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరినైనా ఇష్టపడితే నిర్భయంగా ముందు తల్లిదండ్రులకి తెలియజేయండి. ఏ నిర్ణయమైనా ఇంకొకరి జీవితం నాశనం కాకముందే తీసుకోండి.